వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. వారి ప్రవచనాల రూపంలో, వారి మాటల రూపంలో మనకు ఎన్నెన్నో మంచి విషయాలు ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు. మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూనే ఉంటారు. అయితే నిజంగా భగవంతుడికి మనందరం కూడా భక్తులమే. నిజమైన భక్తుడు అంటే ఎవరు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే అసలు మన ప్రయాణం ఏ విధంగా మొదలవ్వాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా భక్తుడు అంటే ఎవరు ప్రభుజీ? భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉన్నవాడు భక్తుడు. సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పొగడతలు వచ్చినా, మన జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన పట్ల నమ్మకం ఉన్నవాడు భక్తుడు. చాలాసార్లు ఏమవుతుందంటే అండి, మనకి మంచి జరుగుతున్నప్పటి వరకు వెరీ గుడ్, మనం చాలా భగవద్భక్తులం అని అంటే, కానీ ఏదన్నా చెడు జరిగిపోయింది ఏమనుకోండి, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత మంచివాడిని, ఆయన ఎందుకు అలా చేయలేదు, కాబట్టి ఈయన నాకొద్దు అని అంటారు చాలా మంది. మీరు ఆశ్చర్యపోతారు. అసలు నాకు నా భక్తి జీవితంలో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. నేను ఇప్పుడు మనకి తెలుసు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, గాజా అనే ప్రదేశంలో. అయితే ఒక ఆవిడ, అసలు చాలా వీడియోస్ చూశాను ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నష్టం అయిపోయినా, పిల్లలు చనిపోయినా, ఏం చేసినా సరే వాళ్ళు ఇలా అంటున్నారనమాట, ఏ అల్లా నువ్వు మాకు ఇది చేసావు కానీ మేము మాత్రం నీకు స్తోత్రం చేస్తాం. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తున్నారనమాట, నువ్వు ఏం చేసినా సరే మా మంచికే చేస్తావని నాకు తెలుసు, కాబట్టి ఇంకా ఇంకా మేము మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాము. ఆ సిచ్యువేషన్లో కూడా అసలు ఆ నమ్మకం ఎలా ఉంది అని నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అరే ఎంత ట్రూ డివోషన్ వాళ్ళకి ఉన్నది, ఒక నమ్మకం వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నది. కానీ మనం ఎన్నిసార్లు చాలా మంది చూస్తుంటాం. మొన్న నాకు ఎవరో వీడియో పంపించారు, అందులో చెప్తారు ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందన్నమాట, ఒక ఆవిడ చెప్తారు, ఓయ్ నేను చెప్పింది చేస్తావా లేదా, ఇంకో దేవుడిని తీసుకొచ్చి పెట్టేయాలనా అని అంటుందన్నమాట. అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట. మనకి ఎందుకు ఇలాంటి ఫేత్, ఇలాంటి నమ్మకం ఎందుకు లేదు? ఎప్పుడైతే మనం ఎంతైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంతే రిటర్న్ వస్తుంది కదండి. అలానే మన నమ్మకం, మాన అపమానాలు, ఇవి సుఖ దుఃఖాలు, ఇవన్నీ ప్రపంచంలో ఒక భాగం అండి. ఇదంతా జీవితంలో ఒక భాగం. అందుకే మన సనాతన సంస్కృతిలో ఎప్పుడు మంచే ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈ ఉగాది పచ్చడి, మన నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు షడ్రుజోపేతం కదండి, చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కొద్దిగా అది కావాలి, కొద్దిగా ఇది కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే అచంచల విశ్వాసం ఉంటుందో భగవంతుడి పట్ల, స్వామి నువ్వేం చేసినా నా మంచే చేస్తావు అనేవాడు నిజమైన భక్తుడు. కాబట్టి ఎక్కడి నుంచైనా ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ కానీ మనం నేర్చుకోగలిగితే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ అనమాట. ఆ శ్రద్ధ, స్వామి నువ్వు ఏం చేసినా సరే నేను నిన్నే కొలుస్తా, అటువంటి శ్రద్ధ మన దగ్గర ఉండిందండి, మన దగ్గర ఉండింది. మన పూర్వీకులు, రాజులు, మహారాజులు, అసలు మన సంస్కృతి, సిక్కులు ఎవరైతే మనకి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసారు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి. మనం చూస్తాం. అసలు ఇప్పుడు ఏంటంటే అండి, నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్ డే యూత్ ఉన్నారు కదా, వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి తెలియదు, మన దేశ హిస్టరీ గురించి తెలియదు, మన కల్చర్ గురించి తెలియదు, మన ఆధ్యాత్మికత గురించి తెలియదు. తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరు అసలు దేశాన్ని కాపాడాలనుకుంటుంది? అసలు మన పూర్వీకులు మనకి ఎలాంటి సంపత్తిని ఇచ్చారు? ఏవో టీవీలలో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడటము, టైం వేస్ట్ చేసేయటము. ఇప్పుడు మాకు చెప్తున్నారు, ఎవరో బిగ్ బాస్ అనేదో ప్రోగ్రామ్ వస్తుందట. జనాలందరూ అసలు ఏమొస్తుంది చెప్పండి? మన జీవితంలో ఏదైనా మార్పు కలగలిచ్చా? మనకి లేదు. ఎవడో ఒకటి చోట వాడు డబ్బులు సంపాదించుకుంటూ వాడు చేసే చెత్త పనులన్నీ మనం చూస్తూ ఉంటే, మనం వింటూ ఉంటే, దాని తర్వాత చూస్తే పర్వాలేదు, ఆ వ్యక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకొని, ఒకళ్ళు నాకు ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఒక్కొక్కళ్ళకి ఆర్మీ అని తయారైపోయి వేరే వాళ్ళని దూషించటం, వేరే వాళ్ళని తిట్టడం. ఈ సమాజం ఇలా ఉంటే నీకు ఒక బిగ్ బాస్ అనే ఒక టైం వేస్టర్ని కావాలి, అది అయిపోగానే ఐపీఎల్ అనే ఒక టైం వేస్టర్, దాని తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి. మనకి నిజంగా మేము కొన్నిసార్లు యూత్ని కలిసినప్పుడు అడుగుతామండి, అరే మన దేశ రాజకీయాల గురించి తెలుసా అని అంటే,
తెలుసండి. ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావు అని అంటే ఒక యూట్యూబర్ పేరు చెప్తాడు. ఆ యూట్యూబర్ ఏమో ఎక్కడో వేరే దేశంలో కూర్చొని మన సంస్కృతిని మన రాజకీయాల్ని ఎలా ఒక వేరే దిశగా నడిపించాలో నడిపిస్తుంటారు. వాడివన్నీ వింటూ వీళ్ళు ప్రభావితం అయిపోతారు అనమాట. కానీ ఏంటి అసలు మన సంస్కృతి అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి, అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి, కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి. ఈ మధ్యలో పిల్లల్ని మర్చిపోకండి. పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ప్రభుజీ. ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా, ఏ సీరియల్ చూద్దామా, ఏ రియాలిటీ షో చూద్దామా, ఏ మూవీ సిరీస్ వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా, ఏ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూద్దామా, ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది, మన రాజ్యం ఎటు వెళ్తుంది, మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి. కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటము అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో, ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో, అప్పుడు మాత్రమే తెలియపడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి. దానికి సమయాన్ని వెచ్చించాలి, దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి. అరే మనకి బిగ్ బాస్ 210 ఉన్నంత ఇంట్రెస్ట్ టైం, ఐపీఎల్ మ్యాచ్లలో చూడడానికి ఇంట్రెస్ట్ టైం, వెబ్ సిరీస్లు చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం, ఒక గీతా భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా? లేదు, అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు కదా. మరి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండి. కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది, ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో. అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని, మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని తగ్గించాలి. ఓకే. ఇంతకు ముందు ఏకాదశి, ఇప్పుడు రేపు ఏకాదశి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని లేదా పలాహార ఉపవాసం అని అది చెప్తారు. కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఉపవాసం అని అంటే కనీసం ఈ రోజైనా ఫోన్ చూడొద్దు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అడిక్టెడ్ జనాలందరూ కూడా వాట్సాప్ వీడియోలు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టీవీ వీటితో అడిక్ట్ అయిపోయి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. అసలు మీరు అన్నట్టుగా జపం చేయడానికి అడుగురా అంటే జపం చేయడానికి సమయం లేదంటారు, వాట్సాప్ స్టేటస్ మాత్రం చూడడానికి సమయం ఉంటుంది. ఎంత విచిత్రం చెప్పండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే మనం చెయ్యకూడని విషయాలు పక్కన పెట్టడం. ఏంటి? అక్కర్లేని విషయాలు వినటం, అక్కర్లేని విషయాలు మాట్లాడటం, అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు చేయటం, వీటన్నిటిని పక్కన పెట్టి 4 నియమాలు చెప్పారండి మన శాస్త్రంలో భక్తిలో ముందుకెళ్ళడానికి, ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి. మద్యం పానం శ్రియాసూన యథా అధర్మశ్చ చతుర్విధం అని భాగవతం చెప్తుంది. 4 రకములైన తప్పుడు అలవాట్లను మనం నిషేధన చెయ్యాలట. ఏంటి ఆ 4? మద్యము అని అంటే మద్యాన్ని సేవించటం, ఎనీ టైప్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అని అనుకోండి, సిగరెట్లు కానీ, మందు కానీ, గుట్కా, మానిక్ చంద్, పాన్, ఇంకేమంటారు టొబాకో, ఇవన్నీ డ్రగ్స్, ఇవన్నీ అసలు చెప్తూ ఉంటే మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దీన్ని పక్కన పెట్టాలి. ఓకే, మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే చెప్తున్నాను. 2 మద్యం పానం శ్రియ అసూన. జూదము ఇంతకుముందు జూదం ఆడుతూ ఉండేవారు, మనకు తెలుసు, పాచికలాట అని అనేవారు. మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు గారు ఆడినప్పుడు ఏమైంది వాళ్ళ జీవితంలో మనందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఆస్తంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అరణ్యానికి పాలవ్వాల్సి వచ్చింది. చాలా మంది అడుగుతారు ఎందుకు మహాభారతం యుధిష్ఠిరుడు ఆడాడు. ఆయన ఆడి చూపించారు, అయ్యా ఆడితే ఈ పని అవుతుంది. ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన చేశారు. సరే, ఆయన చేసింది తప్ప కదా, ఆయన ఏం అనుభవించారో తెలుసు కదండి. మనం ఎందుకు చెయ్యాలి ఆ పని? ఇప్పుడు జూదం యొక్క విపరీతమైన కాన్సిక్వెన్సెస్ తెలుసా అండి. ఇప్పుడు బెట్టింగ్ గేమ్లని, ఐపీఎల్ మ్యాచెస్ కి బెట్టింగ్స్ అని, లేదా ఏదొస్తే దానిపైన బెట్టింగ్లు పెట్టడం, అవి ఇవి ఎన్ని అప్లికేషన్స్ తయారైపోయి ఎన్ని ఒక యువతని ఒక తప్పుడు మార్గంలో పెట్టడానికి అసలు
మాకు అప్పుడప్పుడు మేము యూట్యూబ్ చూస్తాం కదండి ప్రవచనాలు వినడానికి, మా గురువు గారి ప్రవచనాలు వినడానికి మేము చూస్తుంటాం అనమాట. అప్పుడు వస్తుంది రమ్మీ సర్కిల్ అని యాడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు పేరు చెప్తున్నారు ఎందుకు ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేది రమ్మీ సర్కిల్ అని, మాణిక్ చంద్ కంపెనీస్ని, గుట్కాలని, తర్వాత ఏవైతే అన్హెల్దీ ప్రోడక్ట్స్ కోక్ ఇలాంటివి ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయో వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషులా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందని. మొత్తం ఒక దగ్గర ప్రపంచం అంతా ఇవి తప్పు, ఇవి మీకు మంచిది కాదు అని మొత్తుకుంటుంటే మీరు ఎవరైతే మీరు హీరోయిన్ నా రోల్ మోడల్ అని అనుకుంటున్నారో వాడు మీకు నేర్పించేది ఏంటి అని అంటే, నువ్వు ఈ పేకాట ఆడు, నువ్వు గుట్కా తిను, నువ్వు కూల్ డ్రింక్ తాగు, నీ జీవితం ఏమైనా మాకు పర్వాలేదు. మేము ఎక్కడికి వెళ్ళినా నోరు నొప్పొచ్చేటట్టు అరిచి చెప్తున్నా, అయ్యా ఇవి మంచిది కాదు, మీరు మంచి మార్గంలో ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మనసు జాగ్రత్తగా ఉండండి, ధర్మాన్ని ఆచరణ చేయండి అని మేము చెప్తుంటే, కానీ జనాలకి వీటిలలో ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకి నా రోల్ మోడల్ వాళ్ళు, నా రోల్ మోడల్ ఇది అని ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఇన్స్టాగ్రామ్లో చూడటం, వాళ్ళగా మాట్లాడటం, వాళ్ళగా వస్త్రాలు వేసుకోవటం, వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఏమన్నా మనం ఇంటాక్సికేషన్, సెకండ్ గ్యాంబ్లింగ్ అని అంటారు, జూదం, ఏ ప్రకారమైన జూదమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. మూడవది మాంసాహారాన్ని సేవించటం, ప్రాణిహింస చెయ్యకూడదు, భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట క్లియర్ గా ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని. అది భౌతికంగా మనకి మంచిది కాదు, ఆరోగ్యరీత్యా మంచిది కాదు, ఎమోషనల్ గా మంచిది కాదు, ఎన్వైరన్మెంటల్ గా మంచిది కాదు, స్పిరిచువల్ గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం. అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారనమాట. సరే ఏమున్నాయి అబ్బా కమెంట్స్ లో అని చదువుతుంటే చాలా మంది అన్నారు, రోజు ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తింటాం మానేసాము, మాకు క్లారిటీ వచ్చిందని చాలా కమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం రాశారు తెలుసా అండి, మరి ప్లాంట్స్ కి, మరి ఆకుకూరలకి, తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అని. మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి, నాన్ వెజిటేరియన్ మానేసేయండి అని అంటే, మరి మీరు జీవహింస చేయట్లేదా, మీరు కూడా మొక్కల్ని కట్ చేస్తున్నారు కదా అని అడుగుతారు. ఇప్పుడు దానికి 2-3 విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను. ఒకటి, మీరు పాలకూరని, గోంగూరని, తోటకూరని కొయ్యడానికి వెళ్ళినప్పుడు అది గట్టిగా అరుస్తూ చంపేయకు నన్ను, ఏదో ఒక రక్తం కారటం, అది ఇలా గార్లో ఎగరటం, ఇలాంటివి చేస్తుందా అండి? లేదు. ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కొయ్యడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండుని ఇలా అనగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారాలుగా కారుతుంటదా అండి? అదేమైనా గట్టిగా అరుస్తుందా అని కొంతమంది అంటారు, అది అరుస్తుంది మనకి వినిపించదు. మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తికి, లేదా ఒక పర్సనాలిటీకి, లేదా ఒక ప్రాణికి, లేదా ఒక ప్లాంట్కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకొక విషయం చెప్తాను, మరి ప్లాంట్స్ని తినచ్చు, యానిమల్స్ని తినకూడదు అని ఏంటి ప్రమాణము అనంటే, భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు, స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు. అయ్యా, నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చును, సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును. ఎక్కడ చెప్పాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు ఫలములను, తర్వాత ఆకులను, నీటిని, పాలను, వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు, భగవంతుడికి నివేదన చేయొచ్చు, స్వీకరించవచ్చు. కాబట్టి మన శాస్త్రములు దేన్నైతే యాక్సెప్ట్ చేశాయి, ఇప్పుడు చెప్పాయనుకోండి, సరే ఈ ప్లాంట్స్లలో కూడా ప్రాణం ఉందయ్యా, ప్లాంట్స్ కూడా తినకు అని అంటే ఏం చేస్తామండి? గాలిని పీల్చుకుంటామా? సన్లైట్ తో బతుకుతామా మనం ఏమన్నా ప్లాంట్స్ బతికినట్టుగా? ఏదో ఒకటి కావాలి కదా ఆహారం. కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస, అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది. కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది, నువ్వు ఈ ఏవైతే హర్బివోరస్ అని అంటారు చూడండి, ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో, ఏవైతే ధాన్యం ఉంటుందో, ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని. తర్వాత రెండో
ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారో తెలుసా అండి, నాన్ వెజిటేరియన్ అనగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి 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 మనల్ని చంపేస్తుంది. అయ్యా నువ్వొక్కడు మారటం చేత ఏమీ అవ్వదు. అవును, మొత్తం మారిపోదు. ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ఇవ్వండి. అంతే. భగవంతుడు బ్యాలెన్స్ ని తయారు చేశారండి. ఆ భగవంతుడు ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తారు. నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు. కాబట్టి 3 చూసాం ఏంటి, మద్యం, పానం, శ్రియ, సూన. 1 ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మీట్ ఈటింగ్. లాస్ట్ ప్రభుజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా, మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు, అంతేనా? ఒక తల్లికి, ఒక తల్లితనంలో మీరు కూడా మదర్ కదండి, మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? లేదు. అస్సలంటే అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు. అవును, అంతేనా కదా? మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి, ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా. అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు. కాబట్టి మనము ఎంతైతే మీరు బలి అంటే ఏంటో తెలుసా అండి, ఏదో ఒకటి సమర్పణ చేయటము. సమర్పణ చేయటాన్ని, దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే, బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. దంభము అని అంటే గర్వం. ఓకే. అహంకారము, దంభము, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? గర్వము అని అంటే మనం చేసిన దానికి మనం గర్వపడ్డాం అనమాట. నేనే చేశాను, నా అంతటి వాడు లేడు. దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం. ఓకే. కాబట్టి మనకుండే అభిమానాన్ని, మనకుండే ఆ లోభాన్ని, వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ చేయండి, ఇంకా మంచి, ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం తల నీలాలు ఇస్తాం. చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని, డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని. దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తల నీలాలు అని అంటే, అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేనేదో చాలా హ్యాండ్సమ్ మ్యాన్, చాలా హ్యాండ్సమ్ ఉమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా. అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర. మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతామండి? మనం కూడా అలాంటి హార్టెడ్ వ్యక్తులం అనమాట. మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైన ఉండే షెల్ ఉంటుంది కదా, ఎంత హార్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది. కొబ్బరి ఎంత స్వీట్ గా ఉంటుంది, అది మనకు కలుగుతుంది. మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి, కానీ మనకుండే అజ్ఞానము, మనకుండే అహంకారం, మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది. అందుకే భగవంతుడి ముందు, స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి. అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్, ఫలితం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన. బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా, నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి.